శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి అప్పరాజు నాగజ్యోతి గారు రాసిన నన్ను కాస్త ప్రేమగా చూడరు అనే కథను విన్నాం. ఈ కథ ఏప్రిల్ 6, 2025న ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దాం. తాత, గట్టిగా మాట్లాడకు, నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది, నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు. కంపు కొడుతున్నావు తాత, ఇక్కడి నుండి వెళ్ళు, చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు. చచ్చా, సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా? మనిషికో మాట అన్నారు, వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు చీత్కరిస్తున్నారమ్మా. ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆదరించి పలకరించేవారే లేరు. ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే ధడేల్మంటూ నా మొహంపైనే తలుపేసిందమ్మా కోడలు పిల్ల అని నాన్న చెబుతున్నది వింటుంటే నాకు కళ్ళనీళ్లు ఆగడం లేదు. జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా. నేను హాల్లోకి రాకూడదు, చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మలు. ఉదయమే ఒక పళ్ళెంలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు. ఇక ఆ తర్వాత తొంగి కూడా చూడరెవ్వరు. రోజంతా వెనకాలన్న ఆ చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు. నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకొని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి అని అడిగారు నాన్న. చేతులు జోడించి అర్జిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది. ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడు దగ్గరే ఉంటారు, అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లల్లో ఉండొచ్చు కదా నాన్నగారు, మీకు మార్పుగా ఉంటుంది కదా అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకింట్లో ఉండడమే విధాయకం, పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండడమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకింత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా అర్థించటం నా మనసుని కలచివేస్తోంది. అమ్మ ఉన్నంతకాలం బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివాణం లేనట్టుగా అయ్యింది. బ్రతికున్నన్నాళ్ళు నా దాకా ఏదీ రానీకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది. అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు. డబ్బులు సంపాదించటం నా ధర్మం, ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాడిని. అంతేనా, దుబారా చేసేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకి కూడా ఆచితూచి డబ్బులు ఇస్తూ ఉండేవాణ్ణి. దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ. ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చీరో చిన్నమెత్తు బంగారము తనకి కొనిపెట్టింది లేదు. కడదాకా అలాగే బతికింది. నోరు తెరిచి ఎన్నడూ ఏదీ కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడు పేర రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది. కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అని చెప్పింది. మగవాడినన్న అహంతో ఆ వేళ భార్య మాటని ఖాతరు చేయలేదు నేను. తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతూ ఉంటే మౌనంగా వింటూ ఉన్నాను నేను. నాకంటే 10 ఏళ్ళు చిన్నది మీ అమ్మ. నా తర్వాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తనే ముందెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు. పోనీలే, వెళ్ళిపోయి తను సుఖపడింది. పాపి చిరాయివు అన్నట్టు నేనేమో ఇలా. అంతా నా ప్రారబ్ధం అంటూ నాన్న తలవాదుకుంటుంటే, ఊరుకోండి నాన్న, కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతూ ఉండేవారుగా, అన్నీ సర్దుకుంటాయి, మీరు బాధపడకండి, చూడండి క్రికెట్ మ్యాచ్ వస్తోంది టీవీలో, మీరు చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి ఆ గ్లాస్ తీసుకొచ్చి నాన్న చేతికి అందించాను. నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మలు, మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికొచ్చి నిన్ను అల్లుడు గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న, కూతురుగా నీకు ఈ మాత్రం నేను చేయలేనా అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ. క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న. కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను. నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. అలాగని ఏం చెయ్యాలో కూడా తోచటం లేదు. మార్గం ఏది కానరావడం లేదు. తమ్ముణ్ణి మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్టు అవుతుందేమో అని భయం. అప్పటికీ మొన్న చూచాయిగా చెప్పాను వాడికి. దానికి వాడు
నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క. నాన్నని నేను బాగా చూసుకోవడం లేదు అని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకొని చూసుకోండి అనేశాడు నన్ను చెల్లిని కలిపి. ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ పిసరంత బంధము పుట్టుక్కున తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను. నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు కూడా ఉంది. కానీ అందుకు మా వారు సుముఖంగా లేరు. మా అమ్మా నాన్నల్ని చూడ్డం కొడుగ్గా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకొని చూసుకున్నాను. ఈ ఇంటి కోడలిగా, నా భార్యగా నా మాట గౌరవించి నువ్వు వాళ్ళకి అన్నీ ఓపిగ్గా చేశావు. అమ్మ చనిపోయిన ఈ 4 మాసాల నుండేగా నీకు కాస్త ఖాళీ చిక్కింది. ఇప్పుడు నీకు వయసైపోయింది, ఆరోగ్యము అంత బాలేదు. మళ్ళీ మీ నాన్న బాధ్యతని నెత్తిన పెట్టుకొని అనవసరంగా హైరానా పడకు. మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు, వయసులో ఉన్నారు. వాళ్ళ ఒంట్లో ఓపిక, శక్తి రెండూ ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుంచి కింద దాకా అన్నీ దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉన్నాంగా. అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి. అంతేగాని నేనింతే చేస్తా, లేదంటే మీ పైన వదిలేస్తా, మీరు చూసుకోండి అనడం కరెక్ట్ కాదు. కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరున రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కా చెల్లెళ్ళు గుర్తుకు రాలేదు. కానీ బాధ్యత విషయానికొస్తే మాత్రం వెంటనే పంపకాలు చేసేదానికి సిద్ధమైపోయాడు. తల్లిదండ్రుల్ని చూడ్డం కొడుగ్గా అతని కర్తవ్యం. అతని కష్టాలు అతన్ని పడని. ఎవ్వరినీ సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు. అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారాయన. ఆయన మాటలు కఠోరంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు. ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తాను. ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్కా అని అడిగిందది. ఏం చెప్పమంటావులే చిన్ని, నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితిని వివరించాను. నాన్నని వాళ్ళసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించటం లేదే, నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను. ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనం రాజ్యమేలింది. అక్క, 4 రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చిందే. నాన్నకి ఎప్పుడూ హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా, ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే, హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటోందని, వదినకి ఓసిడి కాబట్టి ముతక పంచ, మాసిపోయిన కండువా వేసుకొని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడికి చిరాకుతో తలనొప్పొస్తోందని, ఇలా ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య. ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి, కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకి పర్వాలేదా మరి అని నేనంటే, ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు. మీ ఇద్దరిని నాన్న పండగలకి పిలిచి పుట్టింటి సారే అంటూ 5 లక్షలు ఇచ్చాడుగా, కనుక నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేశాడు. మాకిచ్చిన 5 లక్షలు నీకిచ్చిన 2 కోట్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు టపీమని ఫోన్ పెట్టేశాడక్క అన్నది చిన్ని. చచ, ఏం మాటలే అవి. కేవలం డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవడమేమిటి? అసహ్యంగా. నాన్న వింటే చాలా బాధపడతారు చిన్ని అన్నాను నేను. నువ్వన్నది నిజమేలే అక్క, కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరు మీద నాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమో అన్న భయమైనా ఉండేది వాళ్ళల్లో. ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తోంది నాకు అంది దిగులుగా. వాతావరణం వేడెక్కుతోందని నేనే ఇంకా మాట మారుస్తూ, మా ఆడబుడుచు కూతురి పెళ్ళి కుదిరిందే. పై నెల 23న వైజాగ్లో చేస్తున్నారు. పెళ్లికి 10 రోజుల ముందరే రావాల్సింది అని మరీ చెప్పారు. ఒక్కగానొక్క మేనగోడల వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకి ఉంది. అన్ని రోజుల పాటు మేం వెళ్తే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కులేక మరింత ఒంటరవుతారేమో అని ఆలోచిస్తున్నాను అన్నాను నేను. అలాగైతే ఆఫీస్లో ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేను అక్కడికి వస్తానులే అక్క. మీరు పెళ్ళికెళ్ళి తిరిగొచ్చేదాకా నాన్నకి నేను తోడుగా ఉంటాను. నాకు నాన్నని చూడాలనిపిస్తోంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది. 15 రోజుల తర్వాత చిన్ని ఫోన్ చేసి, అక్క, మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెప్తే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నాను అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను. నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని, నీ వీలు చూసుకునే రా. ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులొచ్చాయి. ఏమైందో తెలీదు కానీ నాన్నని వదిన నెత్తిని పెట్టుకొని చూసుకుంటోందంటే అతిశయోక్తి కాదు. హాల్లో సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటోంది అని అన్నాను నేను. నిజమా? నమ్మలేకపోతున్నానక్క. మొత్తానికి కథ సుఖాంతం అయిందన్నమాట అంది చిన్ని ఆనందంగా. అన్నట్టు చిన్ని, నీకు మన శంకరం పెద్దనాన్న గుర్తున్నాడా అని అడిగాను. ఎందుకు గుర్తులేడు? నాన్నగారి పెద్దమ్మ కొడుకు కదూ. అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి 2 సార్లైనా వచ్చేవాడుగా. వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతుల్లో పెడుతూ ఉండేవాడు. ఒక్కోసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పెద్దనాన్న వస్తే బావుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని. అవునే, ఆయనే. ఆ మధ్యన ఏదో పని మీద ఇక్కడికొచ్చారు. అదేమిటి బుజ్జి, మీ నాన్న అలా డీలా పడిపోయాడు? వాడు ఇదివరకటి మారుతిలా అస్సలు లేడు. మీ అమ్మ మరణం వాణ్ణి మానసికంగా కుంగదీసినట్లుంది. దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లు అనిపించిందమ్మలు. ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగమే వేరు అంటూ బాధపడ్డాడు. ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్టున్నారాయన. అందుకే ఆయన వద్ద నాకేమీ దాచాలి అనిపించక ఉన్నదున్నట్టు చెప్పేశాను. ఆయన అంతా విని, నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడి మరదలి వరస బాగానే గమనించాలే. చీమకి కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటివాడు మీ నాన్న. అలాంటి మనిషిని తనకేం పట్టనట్టు ఆ దేవుడు వదిలేయళ్లేమ్మా. అంతా మంచే జరుగుతుంది, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడాయన. ఏ ముహూర్తాన్ని అన్నాడో కానీ ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కబడింది. పెదనాన్న వాక్కు అమోఘం చిన్ని అని నేను చెప్తే అదేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. చిన్ని, లైన్లో ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను. ఉన్నానక్క. ఆలోచిస్తుంటే నాకెక్కడో తేడా కొడుతోంది. అసలు అన్నా వదినల్లో మార్పు రావడానికి కారణం శంకరం పెద్దనాన్నేనేమో అని నా డౌటు. కాదు కాదు, నిస్సందేహంగా ఆయనే. ఆయన ఘటికుడక్క. ఖచ్చితంగా ఏదో మాటల గారడీ చేసి వాళ్ళని మార్చేసుంటాడు అంది చిన్ని. ఇదెప్పుడూ చాలా తెలివిగా ఆలోచిస్తుంది. అది చెప్పినట్టే జరిగుండొచ్చు బహుశా అనుకున్నాను మనసులో. నిజమేనే. ఆ తర్వాత 2 సార్లు పెద్దనాన్న వచ్చెళ్ళినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకరం పెద్దనాన్న నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒసే చిన్ని, శంకరం పెద్దనాన్న ఫోన్ చేస్తున్నారే అన్నాను నేను. ఆయనకి 100 ఏళ్ల ఆయుష్. కాన్ఫరెన్స్ కాల్ పెట్టక్క అంది చిన్ని. రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక, ఏమే చిన్ని, 4 రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరిని గుర్తు చేసుకుని తెగ నవ్వుకున్నాడు. అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్లపైన బెంగ లేదు. దూరంగా ఉన్న నిన్నే ఎక్కువ తలుచుకుంటున్నారు. నీకు వీలైనప్పుడల్లా, కాదు కాదు వీలు చేసుకుని మరీ వచ్చి నాన్నని చూసి వెళ్తూ ఉండములు. ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించి వాడికి కావాల్సిందేముంది చెప్పు. మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే. పిల్లల పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది అన్నారు పెద్దనాన్న. ఆయన మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం. చిన్ని అయితే ఏడ్చేసింది. నువ్వు చెప్పింది నిజమే పెద్దనాన్న, తప్పకుండా వస్తాను. ఎప్పట్లా వారం కాదు కాదు 10 రోజులు కాకుండా ఈసారి 1 నెల రోజులు ఉండేట్టొస్తాను అన్నదాని మాటలకి పెద్దనాన్న చాలా సంతోషించారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టేయబోతుంటే, ఆగాగు పెద్దనాన్న, ఒక్క విషయం చెప్పు. ఏ మంత్రం వేసి మా అన్నావదుల్ని మార్చావు? వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని. దాని మాటలకి పెద్దగా నవ్వేసి, మంత్రమూ లేదు తంత్రమూ లేదే. అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకి చింతకాయలు రాలవని తెలీదా ఏమిటి? దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశారు పెద్దనాన్న. హతోస్మి. అయితే అన్నావదినల్లో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అంది చిన్ని. అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైంది. కూచిమంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ
ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి. 7 పదుల వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచిమంచి శంకరం గారు కన్న తల్లిదండ్రులని వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలనాపాలన చూడకుండా కర్కోటకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలెందరినో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు. ఆస్తులని తమ పేరిట గిఫ్ట్ బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ళ సొంతమైన తర్వాత తల్లిదండ్రులని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా గజ్జి కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు, నిస్సహాయులు, బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించటం లేదు అంటూ తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులిస్తున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాల్ని చేసింది. కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకి అనుకూలంగానే తీర్పులనిస్తున్నాయి. అలాంటి చట్టాల్లో ఒకటి, ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తమ తల్లిదండ్రులని బాగోగుల్ని సరిగ్గా చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటుని కల్పిస్తోంది. అయితే దాని గురించి చాలామంది వృద్ధులకి తెలీదు, అథవా తెలిసిన కన్నబిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంతమాత్రమూ ఇష్టపడటం లేదు, సాహసించటం లేదు కూడా. అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్లల్లో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ల తరఫున పోరాడటమనే మహత్కార్యాన్ని శంకరం గారు తమ భుజస్కంధాలకెత్తుకున్నారు. ఆ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జీఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు. గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరం గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు. నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానీకుండానే తన మృదువైన మాటలతో, కొండకొచ్చో చిన్న బెదిరింపుతోనే పరిష్కరించారాయన. ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి 100 ఏళ్ల ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అని వార్త. అదండి సంగతి. తనకి ఏ సంబంధము లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకరం పెద్దనాన్న తన తమ్ముడు, ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి? శంకరం పెద్దనాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలం నన్ను కాస్త ప్రేమగా చూడను అంటూ కన్నబిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి కలగదు, కలగకూడదు కూడా. సమాప్తం. ఇదండి కథ. పండుటాకులే అని పక్కకి పెట్టద్దు. తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 సెక్షన్ 23 ప్రకారం పిల్లలు తల్లిదండ్రులకి ఆస్తి వెనక్కివ్వాలి, శిక్షార్హులు కూడా. దీని గురించి మీకు ఏమైనా అనుమానాలుంటే 18/1/2025న ఈనాడులో దీని గురించి ఒక ఆర్టికల్ కూడా ఉంది, చదవండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో వ్యక్తపరచండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.